హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో హ్యాకర్స్ ఫిషింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తాం. అండ్ అది చేయడానికి మీకు 1 minute కూడా పట్టదు, అంత స్కేరీ ఈజీ. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఇది స్ట్రిక్ట్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఆల్సో ఇల్లీగల్ గా వార్నింగ్ చూడకండి. వీడియో ఎండింగ్ లో ఈ ఫిషింగ్ అటాక్స్ నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని కూడా చెప్తాం. రైట్, స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో దీనికి మనం ఒక టూల్ యూజ్ చేస్తాం, దాని నేమ్ వచ్చేసి సోషల్ ఫిష్. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూడండి. రైట్, సో దీన్ని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే కిందికి వచ్చేసి దాని ఇన్స్టాలేషన్ కమాండ్స్ అనేది చూడండి. సో ఇక్కడ 4 కమాండ్స్ ఉన్నాయి మనకి. సో రైట్, ఫస్ట్ కమాండ్ కాపీ చేసేయండి. కాపీ చేసి టర్మినల్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేసేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా టూల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ కమాండ్ అనేది పేస్ట్ చేయండి. సో ఇక్కడ సిడి సోషల్ ఫిష్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేయగానే మనం ఆ డైరెక్ట్ క్లిక్ అనేది వచ్చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి కీమోడ్, దీన్ని కాపీ అండ్ పేస్ట్ చేసేయండి. రైట్, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసాను. ఇది ఏం చేస్తుంది అంటే, సో ఈ సోషల్ ఫిష్ దానికి ఈ ఫైల్ కి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ దీన్ని రన్ చేయడానికి // కొట్టేసి ఇది కాపీ అండ్ పేస్ట్ చేసేయండి. రైట్, సో ఎంటర్ కొట్టిరు అనుకో ఆటోమేటిక్ గా టూల్ అనేది రన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎవరికైతే ఫిషింగ్ అంటే ఏందో తెలియదో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. లెట్స్ టేక్ ఏ సినారియో. నువ్వు ఒక ఫిష్ అనుకో, నువ్వు వామ్స్ తిన్నీకి చూస్తున్నావు, బట్ ఆ వామ్ ఫిషర్మెన్ బెయిట్. సో వన్స్ నువ్వు ఆ వామ్ ని తినాలనుకున్నావు అనుకో, ఫిషర్ మ్యాన్ నిన్ను పట్టుకుంటాడు. సిమిలర్ గా ఇక్కడ ఫిషర్ మ్యాన్ అంటే హ్యాకర్, వామ్ అంటే ఒక ట్రస్టెడ్ ఎంటిటీ, నథింగ్ బట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో ట్రస్టెడ్ థర్డ్ పార్టీ యాప్, సోషల్ మీడియా యాప్ అనుకోండి. అండ్ ఫిష్ అంటే నథింగ్ బట్ నీ క్రెడెన్షియల్స్. రైట్, సో నువ్వు ఏవైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయో, లాగిన్ చేయడానికి యూజ్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డ్, అది ఫిష్ అనుకోండి. ఇక్కడ ఏం చేస్తాడంటే ఫిషింగ్ లో హ్యాకర్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేక్ ఫేస్బుక్ కానీ, సో ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్ అన్ని, సో ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్లు తయారు చేస్తాడు. తయారు చేసి యూజర్ అనేటోళ్ళని క్లిక్ చేసి వాళ్ళని ఆ వెబ్సైట్ లో క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయించేలాగా చేస్తాడు అనమాట. సో అది ఫిషింగ్. సో రైట్, సో ఇప్పుడు ఫిషింగ్ పేజ్ తయారు చేసాడు ఎంత ఈజీయో నేను చూపిస్తాను. సో ఇక్కడ చూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మనం ఇన్స్టాగ్రామ్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ 1 క్లిక్ చేసేసి ఎంటర్ కొట్టేద్దాం. సో ఇక్కడ 2 సర్వర్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇదేంటంటే మన ఫేక్ పేజ్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్ లో హోస్ట్ చేయడానికి. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే ఒక పోర్ట్ నెంబర్ అడుగుతుంది. సో ఈ పోర్ట్ నెంబర్ ఏంటంటే ఆ ఫేక్ వెబ్సైట్ కి ఏ పోర్ట్ లో రన్ కావాలి అని. సో దానికి డిఫాల్ట్ ఉంచేసి ఎంటర్ కొట్టండి. సో మీరు కావాలంటే పోర్ట్ నెంబర్ కూడా మీకు కావాల్సింది ఇవ్వచ్చు. రైట్, ఇక్కడ PHP సర్వర్ స్టార్ట్ అయిపోయి మనకి ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఒక లింక్ వచ్చేసింది చూడండి, ఇది మన ఫిషింగ్ పేజ్. సో చూసారు కదా ఎంత ఈజీయో. 2-3 స్టెప్స్ లో మనం ఈ ఫేక్ ఫిషింగ్ పేజ్ అనేది తయారు చేసాం. రైట్, సో ఫస్ట్ దీని లింక్ ని కాపీ చేసేయండి. కాపీ చేసినాక మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ లోకి వెళ్ళిపోండి. సో నేను ఇక్కడ బ్రౌజర్ కి వెళ్ళిపోయి లింక్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూస్తే మీరు సో సేమ్ సిమిలర్ టు ఇన్స్టాగ్రామ్ పేజ్ లానే ఉంది, బట్ ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ ఇచ్చేసిన కొట్టేసి ఎంటర్ కొట్టేసిన. సో ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి అనేది వెళ్ళిపోతుంది. క్రెడెన్షియల్స్ కూడా అంత నార్మలే ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చేసి చూసినాం అనుకో, బూమ్, ఇక్కడ మన విక్టిమ్ యొక్క ఐపీ అడ్రస్. సో ఎవరైతే ఆ లింక్ ఓపెన్ చేస్తారో వాళ్ళ ఐపీ అడ్రస్ అనేది వచ్చేసింది. అండ్ కింద చూసినట్టయితే మీరు అకౌంట్ ఏదైతే క్రెడెన్షియల్స్ టైప్ చేసారో దాని అకౌంట్ అండ్ పాస్వర్డ్ కూడా వచ్చేసింది చూడండి. సో రైట్, సో ఇట్లా హ్యాకర్స్ అనేటోళ్ళు ఈ ఫిషింగ్ ఫేక్ వెబ్సైట్స్ తయారు చేసి యూజర్స్ యొక్క క్రెడెన్షియల్స్ అనేవి స్టీల్ చేస్తారు అనమాట. సో అంత బాగానే ఉంది, బట్ మనం హ్యాకర్స్ కాదు, మనం ఎథికల్ హ్యాకర్స్. సో మనం ఈ ఫిషింగ్ పేజెస్ ని ఎట్లా ఫైండ్ చేయాలి, అది మనకి మెయిన్ పాయింట్. సో దాని నుంచి మనని మనం ఎట్లా సెక్యూర్ చేయాలి, అండ్ మన తోటి ఉన్న ఎంప్లాయీస్ కానీ పీపుల్ కానీ వాళ్ళని ఎట్లా సెక్యూర్ చేయాలి. రైట్, సో అది చూపిస్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ లింక్ చూడండి. సో ఈ లింక్ వచ్చేసి మీరు రైట్ ఇంకో కొత్త లింక్ క్రియేట్ చేద్దాం. దాన్ని
సో రైట్, లింక్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో దీన్ని కాపీ చేసేయండి. సో మళ్ళీ ఓపెన్ చేసేదాన్ని దీన్ని, ఈ లింక్ని. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సిమిలర్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ లానే ఉంది, బట్ యూఆర్ఎల్ చూసారు అనుకో, యూఆర్ఎల్ వచ్చేసి వేరే లైక్ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ కాకుండా వేరే యూఆర్ఎల్ లా ఉంది, రైట్. సో ఇది ఇన్స్టాగ్రామ్ కాదు అని మనకు అర్థమైపోతుంది. బట్ కొందరు హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ ఫిషింగ్ పేజ్ని రియలిస్టిక్గా చేయడానికి సిమిలర్ టు ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ పెడతారు అన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా వచ్చేసి www.instagram.com అంటే వాళ్ళు www.instagram1.com అన్నట్టు పెడతారు. సో అట్లాంటిది కొంచెం సిమిలర్గా ఉంటుంది అన్నమాట. సో అట్లా తయారు చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ లింక్ని కాపీ చేయాలి. సో ఆ లింక్ ఓపెన్ చేయకుండా ఏదైతే మనకి సస్పిషియస్గా అనిపించిన లింక్ దాన్ని కాపీ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళాను. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి వైరస్ టోటల్. సో ఇది ఏమన్నా మలీషియస్ లింక్స్ ఉంటే స్కాన్ చేసి అది మలీషియసా కాదా అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ యూఆర్ఎల్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఏదైతే లింక్ మీరు కాపీ చేసారో అది పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసారు. సో ఎంటర్ కొట్టగానే అది అనాలిసిస్ చేస్తుంది ఆ యూఆర్ఎల్ని. ఒకసారి అనాలిసిస్ చేసినాక ఇక్కడ చూస్తే మీరు మనకి రిజల్ట్ వచ్చేసి మలీషియస్ ఇంకా ఫిషింగ్. సో ఈ లింక్ అనేది మలీషియస్ లింక్ అని చెప్తుంది, అండ్ ఆల్సో ఇది ఒక ఫిషింగ్ లింక్ అని కూడా మనకి ప్రొవైడ్ చేశారు, రైట్. సో మనం ఆటోమేటిక్గా ఈ లింక్స్ నుంచి దూరంగా ఉండాలన్నమాట, రైట్. ఇట్లా మనం లింక్స్ని అది మళ్ళీ ఫిషింగ్ లింకా కాదా అని తెలుసుకోవచ్చు. అండ్ మీరు చూసినట్టయితే మనకి దివాళీకి దసరాకి కొన్ని మెసేజ్లు వస్తాయి. సో అమెజాన్ నుంచి మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, సో ఈ క్రెడెన్షియల్స్ ఇది ఈ గేమ్ ఆడితే మీకు ఐఫోన్ వస్తుంది. సో అట్లాంటి లింక్స్ అనేవి వస్తాయి. సో అవన్నీ ఫిషింగ్ లింక్సే ఉంటాయి. సో అందులో ఏంటంటే మీరు క్రెడెన్షియల్స్ కొట్టేసారు అనుకో, మీ ఐపీ అడ్రస్ ఇంకా మీ ఏదైతే క్రెడెన్షియల్స్ యూజ్ చేసారో దాన్ని లాగిన్ కానికి ఆ క్రెడెన్షియల్స్ అనేటివి హ్యాకర్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అట్లాంటి వాటిని షేర్ చేయకండి, అండ్ మిమ్మల్ని మీరు సెక్యూర్ ఉంచండి అండ్ మీతో వాళ్ళని కూడా సెక్యూర్గా ఉంచండి. సో అది ఈ వీడియో. అండ్ చూసిరుగా ఫిషింగ్ అనేది ఎంత స్కేర్ ఈజీయో చేయనీకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ ఇది స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఇల్లీగల్గా అయితే వాడకండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐదర్ టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కానీ, లేకపోతే కమెంట్స్లో కొట్టినా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట, రైట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.